క్వాంటిటీస్ పరంగా అయితే మనము ఒక నార్మల్ డైటీషియన్ లాగా చూసుకుంటే ఫస్ట్ థింగ్ మనం ఏం కన్సిడర్ చేస్తాము అంటే మనము ఇండివిజువల్లీ కార్బోహైడ్రేట్ అది రైస్ కానీ రోటీ కానీ ఈచ్ సర్వింగ్కి 30 to 90 గ్రామ్స్ తీసుకోమని చెప్తాము. సో ఇప్పుడు 90 గ్రామ్స్ బియ్యంతోని అన్నం వండారంటే ఒక ఇంత కప్పు అన్నం వస్తుంది. ఈ కప్పు అన్నంలో పప్పు కూర వేసుకొని స్లోగా చేస్తూ తింటే పర్లేదు. కానీ మనము కొంచెం రైస్ తినేటప్పుడు సౌత్ ఇండియాలో స్పెసిఫిక్‌గా ఏం చేస్తామంటే 30 గ్రామ్స్ రైస్, 60 గ్రామ్స్ రైస్, 90 గ్రామ్స్ రైస్ సరిపోదు మనకి. మనము 90 గ్రామ్స్ మేము డైటీషియన్‌లాగా మీరు ఓన్లీ 90 గ్రామ్స్ ఒక కప్పు ఇంతే కప్పడు తినాలి అంటే అది సరిపోదు. అదే సేమ్ 90 గ్రామ్స్‌లో 3 చపాతీ, అది గోధుమ చపాతీయో, జొన్న చపాతీయో, రాగి చపాతీలాగా చేసుకొని తింటే 3 చపాతీ చూడ్డానికి సైజ్ పెద్దగా ఉంటది. రైస్ కంటే మనము చపాతీని ఎక్కువగా నమిలి తింటాం. నమిలి తినడం వల్ల కార్బోహైడ్రేట్ డైజెషన్ మన నోట్లోని మన సలైవాతో అయినప్పుడు షుగర్ అనేది స్పైక్ అవ్వకుండా కంట్రోల్‌లో ఉంటది. కాకుండా మనము జనరల్‌గా వైట్ రైస్ అనేది సింపుల్ కార్బోహైడ్రేట్. రోటీతో కంపేర్ చేసుకుంటే రైస్‌ని మనం సరిగ్గా నమిలి తినము. రోటీని కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి తినాల్సొస్తది. అదొక రీజన్. మనము దాన్ని ఎక్కువ చేసి తింటాము. సెకండ్ రీజన్ క్వాంటిటీ వైస్‌గా 30 గ్రామ్స్ రైస్ సరిపోదు. కానీ 30 గ్రామ్స్ ఒక్క చపాతీ నార్మల్ ఇండివిడ్యువల్‌కి సరిపోతది. సో 3 కప్పుల అన్నం కంటే 3 కప్పుల చపాతీ కడుపు నింపుతది. ఇంకొక రీజన్ మనకి రైస్‌తో పాటు మనం తినే కర్రీ క్వాంటిటీ జనరల్‌గా తక్కువ ఉంటది. అదే చపాతీతో కొంచెం రైస్ కర్రీ క్వాంటిటీ మనం ఎక్కువగా తినొచ్చు. ఫోర్త్ అడ్వాంటేజ్ వచ్చేసి మనకి రైస్‌తో 30 గ్రామ్స్ ఆఫ్ రైస్‌కి, 30 గ్రామ్స్ ఆఫ్ గోధుమ పిండికి ఆర్ జొన్న పిండికి, రాగి పిండికి మనకి పీచు పదార్థం డిఫరెన్స్ వస్తది. ఈ పీచు పదార్థం డిఫరెన్స్ కోసమే మేము చపాతీకి ఫోకస్ చేస్తాం. ఇప్పుడు మీరు సేమ్ వైట్ రైస్‌ని 90 గ్రామ్స్‌లో తింటాను. దెన్ మీరు చపాతీ బదులుగా వైట్ రైస్ తినొచ్చు. నేను సేమ్ 90 గ్రామ్స్ రైస్‌ని చపాతీలాగే ఎక్కువ నమిలి తింటాను అంటే యెస్, మా డైటీషియన్ సైడ్ నుంచి మీరు చపాతీ బదులుగా రైస్ తినొచ్చు. రైస్‌తో ఎక్కువ కర్రీ తింటాం. రైస్ కంటే క్వాంటిటీ ఆఫ్ వెజిటబుల్ కర్రీ ఎక్కువగా ఉంటది. నేను ఎక్కువ ఫైబర్‌తో తింటాను అంటే యెస్, మీరు తినొచ్చు. ఫ్రమ్ అ డైటీషియన్ సైడ్ మీరు రైస్ తిన్నా మాకు కంఫర్టబులే. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే వైట్ రైస్‌కి అండ్ మన చపాతీస్‌కి ప్రోటీన్ క్వాంటిటీ కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటది. ఆ ప్రోటీన్‌ని కూడా అన్నం, పప్పు, కూర ఇవి 3 బ్యాలెన్స్ చేసుకొని రైస్ ఒక 90 గ్రామ్స్, పప్పు ఒక 30 గ్రామ్స్, వెజిటబుల్ కర్రీ ఒక 200 గ్రామ్స్ వరకు మనం అడ్జస్ట్ చేసుకొని రైస్ రాత్రి తిన్నా కూడా షుగర్ పెరగకుండా ఉంటది. కానీ జనరల్‌గా మనము సౌత్ ఇండియాలో మనకు తెలిసిందే కదా, రైస్ కొంచెం తిన్నామంటే ఏంటి చిన్నపిల్లల్లాగా తింటున్నారు, ఇది సరిపోతదా అనిపిస్తది. యాక్చువల్‌గా అది సరిపోతది. అది సరిపోతుంది అనుకోని మీరు వైట్ రైస్ తింటే మాకు ఓకే. లేదు మనకు అది సరిపోదు, మనం 90 గ్రామ్స్ కాదు 180 గ్రామ్స్ ఆఫ్ రైస్ తింటాము పర్ డే ఆర్ ఒక మీల్‌కే నేను 180 గ్రామ్స్ తినగలుగుతానంటే ఇట్స్ అ కంప్లీట్ నో. మనకిప్పుడు ఏం చేయొచ్చంటే కార్బోహైడ్రేట్స్ మన వైట్ రైస్‌లో సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అదే మన చపాతీస్‌లో సేమ్ గోధుమ పిండిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిండిలు కలిపి చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు 2 చపాతీస్ ఆర్ 3 చపాతీస్ చేయాలనుకున్నప్పుడు ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు జొన్న పిండి, లేకపోతే ఒక కప్పు మన రాగి పిండి, ఇంకో కప్పు సజ్జల పిండి. ఈ పిండిలన్నీ కలుపుకుంటున్నప్పుడు కాంప్లెక్సిటీ మన కార్బోహైడ్రేట్ ఏదైతే ఉంటుందో సింపుల్‌గా షుగర్‌లా కాకుండా మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటది. అది మనకు షుగర్ తగ్గిస్తది కాబట్టి మేము చపాతీకి యెస్ అని చెప్తాము. చపాతీకి యెస్ చెప్పడానికి 5 రీజన్స్. మనం ఎక్కువగా నమిలి తింటాము, కంట్రోల్డ్ పోర్షన్స్‌తో తింటాము, వెజిటబుల్ క్వాంటిటీ ఎక్కువగా తింటాము అండ్ అది డైజెషన్ కూడా కొంచెం స్లోగా జరుగుతది. అట్ ద సేమ్ టైం మనకి కడుపు నింపుతది. ఫుల్‌నెస్. కడుపు లేకపోతే మళ్ళీ రాత్రంతా డిస్టర్బ్ స్లీప్ ఉంటది. ఆ డిస్టర్బ్ స్లీప్ మళ్ళా పొద్దున నెక్స్ట్ డే ఫాస్టింగ్ షుగర్స్ గానీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మేము కొంచెం చపాతీకి యెస్ చెప్తాము. బట్ మీరు బ్యాలెన్స్ చేసుకుంటాను, ఐ కెన్ డూ దిస్, నేను 90 గ్రామ్స్‌లోనే అడ్జస్ట్ అవుతాను, విత్ వెజిటబుల్ తింటాను, విత్ ప్రోటీన్ తింటాను, బాగా నమిలి తింటాను అంటే యెస్. సో జనరల్లీ మనకి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని ఇప్పుడు అంటున్నాము. బట్ మన లైఫ్ స్టైల్‌లో కొంచెం సెట్ చేసుకోవాలి. ఐడియల్లీ మనము పడుకునే 2 అవర్స్ ముందు డిన్నర్ కంప్లీట్ చేస్తే సూపర్. సో మీరు 10:00 పడుకుంటారా, 8:00 ఫినిష్ చేయండి. 9:00 పడుకుంటారా, 7:00 ఫినిష్ చేయండి. మన వర్క్ టైంలో మనం 11 వరకు పడుకోలేమంటే 9 ఇస్ ద బెస్ట్ టైం. ఇంకా 9 తర్వాత కొంచెం ఎక్స్టెండ్ చేయకపోతే మంచిది.
మనకి అరగడంలో అనేసరికి ఏమైపోతదంటే గ్లూకోజ్ లోడ్ అనేది, గ్లైసెమిక్ లోడ్ అనేది స్లోగా బ్లడ్‌లోకి రిలీజ్ అవ్వడం వల్ల ఇమ్మీడియేట్ స్పైక్ అయిపోయి ఇమ్మీడియేట్‌గా డ్రాప్ అయిపోదనమాట. సో, ఎవరికైతే కొంతమందికి రాత్రిళ్ళు 2:00 నుంచి ఎర్లీ మార్నింగ్ 4:00 వరకు షుగర్ స్పైక్ అనిపిస్తది. వాళ్ళకేదో అయిపోయినట్టు చెమటలు రావడము, లో షుగర్స్ ఫీలింగ్ అనిపిస్తది. వాళ్ళలా వాళ్ వ అలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేయకుండా ఉండాలంటే ఎవరికైతే గ్లైసెమిక్ లోడ్ తక్కువుందో, గ్లూకోజ్ రిలీజ్ అనేది మెల్లగా అవుతదో వాళ్ళకి బెస్ట్ అనమాట. షుగర్ స్పైక్ అనేది హై అండ్ లో అవ్వకుండా కాన్స్టెంట్ మెయింటైన్ అవ్వాలంటేనే స్లోగా గ్లూకోజ్ రిలీజ్ చేసే ఫుడ్స్ తినాలి. రైస్ ఫాస్ట్‌గా డైజెస్ట్ అయిపోయి, ఫాస్ట్‌గా షుగర్ రిలీజ్ అయిపోయి, ఫాస్ట్‌గా లో షుగర్ అవుతది. రోటీ మాత్రం ఒక మోడరేట్ రేంజ్‌లో షుగర్‌ని రిలీజ్ చేసి అలాగే మెయింటైన్ చేస్తది. కాబట్టి మేము చపాతీ తినడం బెస్ట్ అని చెప్తాము.